చందమామ కథ మరుల మాతంగి. లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు. మన్మధుడు మగవాళ్ళలో కల్లా అందమైనవాడు. కొడుక్కి తగ్గ కోడలు కావాలని చెప్పి లక్ష్మీదేవి ఆడపిల్లల్లో కల్లా అందమైన రతీదేవి అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది. మన్మధుడు రతీదేవి ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒక మాట దంపతులలో పేచీ వచ్చింది. పేచీలో తప్పు మన్మధుడిదే కనుక ఎన్ని విధాల బ్రతిమాలినా రతీదేవి కోపం చల్లారలేదు. లాభం లేదనుకుని మన్మధుడు ఒక అడవికి పోయి దిగులుగా కూర్చున్నాడు. అక్కడ అతని స్నేహితుడు అనిలుడు తారసపడి దిగులు కారణం అడిగాడు. మన్మధుడు చెప్పాడు. అందుకు అనిలుడు, ఈ అడవిలోనే మరుల మాతంగి అనే తీగ ఒకటి ఉన్నది. అది సప్త వర్ణాలతో మిలమిలలాడుతూ ఉంటుంది. దాని నిండా పుష్పాలుంటాయి. ఆ పువ్వులలో ఉండే మకరందాన్ని తెచ్చి నీకిస్తాను. రతీదేవి నిద్రపోయే సమయంలో ఆమె 2 రెప్పల మీద 2 బిందువులు తీసి పట్టించు అని సలహా చెప్పాడు. ఆవిడ మేలుకొని కళ్ళు తెరిచే వేళకల్లా నీవు ఎదురుగా కాచుకొని ఉండాలి. మాతంగి పూదైన మహిమ వల్ల నిన్ను చూసి చూడ్డంతోనే రతీదేవి నీ వద్దకు పరిగెత్తుకొచ్చి ప్రేమగా మాట్లాడుతుంది అని ధైర్యం కూడా చెప్పాడు అనిలుడు. మన్మధుడు అమిత ఆశ్చర్యపోయాడు. మాతంగి రసం తెమ్మని మన్మధుడు అనిలుణ్ణి పంపాడు. అనిలుని కోసం అతడు ఎదురు చూస్తూ కూర్చున్నప్పటికీ తపన తపన నన్ను వదిలి వెళ్ళిపోకు అంటూ స్త్రీ కంఠస్వరం వినిపించింది. మన్మధుడు తిరస్కరిణి విద్య నేర్చుకున్నవాడు. ఆ తపనుడు ఎవరో, ఆర్తనాదం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో అతడు అదృశ్యుడై అక్కడ నిలబడ్డాడు. ఆ కేక వేసిన అమ్మాయి ఛాయ అనే ఒక గంధర్వుని కుమార్తె. ఆమె తపనుణ్ణి ప్రేమించింది. కానీ తపనుడు మాత్రం ఛాయను వదిలించుకుందామని చూస్తున్నాడు. ఆ తపనుడు మొదట ఛాయాదేవిని వలచి తర్వాత మనస్సు మార్చేసుకుని వనరమ అనే గంధర్వ కన్యను పెళ్లాడాలనే ఉద్దేశంతో ఛాయను నిరాకరించాడు. ఛాయ గోల పెట్టేసింది. తపనుడు కనబడకుండా పారిపోయాడు. ఛాయేమో ఏడుస్తూ వెనకాలే పరిగెడుతుంది. మన్మధుడు అక్కడే ఉండి ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. తపనుడు ఛాయాదేవికి చేస్తున్న అన్యాయం గ్రహించి దీనిని సరిచెయ్యాలి అని అనుకున్నాడు. ఇంతట్లో అనిలుడు మరుల మాతంగి మకరందాన్ని పట్టుకొచ్చాడు. మన్మధుడు సంగతంతా చెప్పి తపనుడి రెప్పల మీద ఆ తేనె చుక్కలు వేసి రమ్మన్నాడు. అనిలుడు వాళ్ళ కోసమని బయలుదేరాడు. దగ్గరలోనే ఒక గంధర్వ కుమారుడు ఒక గంధర్వ కుమారి నిద్రపోతున్నారు. అనిలుడు అతని 2 రెప్పల మీద 2 తేనె బిందులు వేసేసి మన్మధుడు దగ్గరికి తిరిగి చక్కా వచ్చాడు. ఇంతకు ఆ నిద్రపోతున్నవాడు తపనుడు కానే కాదు. ఆ అమ్మాయి ఛాయాదేవి కాదు. అతడు వసంతుడు అనే మరొక గంధర్వుడు. ఆ అమ్మాయే వనరమ. ఈ వనరమ ఛాయాదేవికి స్నేహితురాలు. ఈమెను చూసిన తర్వాతనే తపనుడికి ఛాయాదేవి పైన మక్కువ తప్పింది. వనరమ మాత్రం తపనుడిని పెళ్లి చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. ఆమె వసంతుడినే ప్రేమించింది. వసంతుడు ఆమెను ప్రేమించాడు. వారు పెళ్లి చేసుకుందామనే ఈ అడవికొచ్చారు. అంతలోనే ఇద్దరికి నిద్ర పట్టేసింది. మన్మధుడు చెప్పిన తపనుడు ఛాయాదేవి వీళ్ళల్లో అయి ఉంటారేమో అనుకొని అనిలుడు వసంతుని కంటి రెప్పల మీద తేనె చుక్కలు వేసిపోయాడు. వసంతుడు కళ్ళు తెరిచేసరికి వనరమ్మకి బదులుగా ఛాయాదేవి కనపడింది. తనని తప్పించుకుపోయిన తపనుని వెతుక్కుంటూ వసంతుడు కళ్ళు తెరిచేసరికల్లా ఆ దారినే వచ్చింది ఛాయ. ఇంకేముంది, మాతంగి ప్రభావం వల్ల వసంతుడు పెళ్లి చేసుకుందామనుకున్న వనరమ మాట మర్చిపోయి ఎదుట ఉన్న ఛాయను ప్రేమించేశాడు. ఛాయాదేవికి ఆశ్చర్యము దుఃఖము ఒక్కమాటగా వచ్చాయి. తన స్నేహితురాలైన వనరమని పెళ్లి చేసుకుంటానన్న ఈ వసంతుడు తనను పలకరిస్తున్నాడేమిటి? దుర్మార్గుడు, ద్రోహం తలపెడతాడా అని అనుకుని వసంతుడికి దొరకకుండా ఛాయ గబగబా పారిపోయింది. ఆమెను వెతుక్కుంటూ వసంతుడు బయలుదేరాడు. వసంతుడు వెళ్ళిపోయిన చాలాసేపటికి వనరమకి మెలకువ వచ్చింది. లేచి చూస్తే వసంతుడు లేడాయే. గుండె గుబేల్మంది. అడవి అంతా కలియదిరిగింది. వసంతుడు కనబడలేదు. బదులుగా ఛాయను తప్పించుకు వచ్చిన తపనుడు కనపడ్డాడు.
అతడు వనరమ్మను చూడ్డంతోనే సంతోషంతో, వనరమ, నీకోసమే ఛాయను వదిలించుకొని వచ్చాను అన్నాడు. ఈ మాటకు వనరమ ఒళ్ళు మండిపోయింది. ఛీ, దుర్మార్గుడా! నా స్నేహితురాలైన ఛాయను మోసం చేయడమే కాకుండా నాకు ద్రోహం తలపెడతలిచావా? ఏడి నా వసంతుడు? నువ్వే మాయం చేసుంటావు. చెప్పు, ఏం చేసావో చెప్పు అని గద్దించింది. తపనుడు విస్తుపోయి, వనరమ్మ, ఒట్టు, వసంతుడి సంగతి నాకేం తెలీదు అంటూ అక్కడ నిలబడక వెళ్ళిపోయాడు. వసంతుణ్ణి వెతుక్కుంటూ వనరమ వెళ్ళింది. ఆ దారినే ఆకాశ మార్గాన పోతున్న మన్మధుడు ఈ సంభాషణ అంతా విన్నాడు. అనిలుడు చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. అతన్ని రప్పించి తపనుణ్ణి చూపిస్తూ, ఇతని రెప్పల మీదేనా నువ్వు తేనెచుక్కలు వేసింది అని అడిగాడు. అనిలుడు తపనుణ్ణి పరకాయించి చూసి, ఇతడు కాదు, ఈ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయే అని అన్నాడు. అరరే, ఎంత పని అయింది. సరే, అయిందేదో అయ్యింది. ఆ తపనుడి వెనకాలే వెళ్ళి వాడు నిద్రపోగా చూసి, తేనె చుక్కలు రెప్పల మీద వేసిరా, ఆ ఛాయ ఎక్కడుందో వెతికి ఇతడు లేచే వేళకి ఆమెను ఇతని కళ్ళ ముందు పెట్టు అన్నాడు మన్మధుడు. చేసిన తప్పు సరిదిద్దుకోవటానికని అనిలుడు తపనుని అనుసరించి ఆకాశ మార్గాన్ని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తపనుడు అలసిపోయి ఒకచోట పరుని నిద్రపోయాడు. అనిలుడు అతని కంటి రెప్పల మీద మాతంగి బొట్లు వేసి ఛాయను కనిపెట్టుకొని తీసుకొద్దామని వెళ్ళాడు. మరి కాసేపటికి ఛాయాదేవి పరిగెత్తుకుంటూ అక్కడికే వచ్చింది. ఆమె వెనకాలే వసంతుడు వచ్చాడు. అప్పుడు ఛాయ, అయ్యో, నన్ను దుర్మార్గుని బారి నుండి తప్పించేవారే లేరా అంటూ గొంతెత్తి అరిచింది. ఆ గోల విని మన్మధుడు అనిలుడు వచ్చి ఎవరికీ కనబడకుండా అక్కడే నిలబడ్డారు. ఆ కేకలకు నిద్రపోతూ ఉన్న తపనుడికి కూడా మెలకువ వచ్చి చూశాడు. వచ్చేసరికి ఎదురుగా ఛాయ కనపడింది. మరుల మాతంగి ప్రభావం వల్ల తపనుడికి ఛాయాదేవి మీద ఒక్క మాటుగా ప్రేమ ఉబికి ఆప్యాయంతో ఆమెను పలకరించాడు. ఛాయ విస్తుపోయింది. తనని తప్పించుకొని పారిపోయిన తపనుడి మాటలేనా ఇవి? ఏదో కలలాగా ఉన్నదే అనుకుంది. ఇంతలో వసంతుడు, ఛాయ, నిన్ను ప్రేమిస్తున్నది నేను కాని వీడు కాదు, వీణ్ణి పొమ్మను అని అన్నాడు. ఈ మాట వినేటప్పటికి ఛాయకి ఇదొక దొంగ నాటకమేమో అని అనిపించింది. ఇంతలో అక్కడికి వనరమ కూడా వచ్చింది. ఛాయాదేవి కోసం వసంతుడు తపనుడు వాదులాడుకోవటం చూసి, వనరమ, ఈ ఛాయ దుర్మార్గురాలు, ఈ గంధర్వ కుమారులిద్దరినీ తనే పెళ్లాడుదాం అనుకుంటుంది కాబోలు అని స్నేహితురాలైన ఛాయను తిట్టింది. నేనే పాపం ఎరుగను అంటూ ఏడ్చింది ఛాయ. తపనుడు వసంతుడు మరుల మాతంగి ప్రభావం వల్ల ఛాయాదేవి కోసం యుద్ధం చేయటానికని సిద్ధపడి కర్రల కోసం పరిగెత్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ నిష్కారణంగా బుర్రలు బద్దలు కొట్టేసుకుంటారేమోనని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మన్మధుడు ఒక లోతైన నది అడ్డుగా ప్రవహించేటట్లుగా తన మాయ వల్ల ఏర్పాటు చేశాడు. అవతల ఒడ్డు నుంచి వసంతుడు, ఇవతల ఒడ్డు నుంచి తపనుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కర్రలు విసురుకున్నారు, కానీ అవి నదిలో పడిపోయినాయి. ఇద్దరూ చెరొక గట్టు మీద సొమసిల్లిపోయారు. ఇక్కడ ఏడ్చి ఏడ్చి ఛాయాదేవి, శాపనార్థాలు పెట్టిన వనరమ కూడా నేల కొరిగారు. అప్పుడు మన్మధుడు, అనిలా, ఈ ఛాయాదేవి లేవకముందే తీసుకొని వెళ్ళి తపనుడి వద్ద విడిచిరా అన్నాడు. అనిలుడు అలాగే చేశాడు. ఈ వనరమను కూడా తీసుకొని వెళ్ళి నది అవతల ఉన్న వసంతుని వద్ద విడిచిరా అన్నాడు మన్మధుడు. మన్మధుడు చెప్పినట్లుగానే చేసి వచ్చాడు అనిలుడు. అతనితో మన్మధుడు, అనిల, మన పని ఇంకా పూర్తి కాలేదు సుమా. తపనుడు ఛాయ మేలుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకొని సంతోషపడతారు, కానీ అవతల ఒడ్డున ఉన్న వనరమ వసంతుడు మేలుకొని ఆనందించలేరు. ఏమంటే ఆ మాతంగి మూలాన వసంతుడు లేచి ఛాయ కోసం పలవరిస్తూనే ఉంటాడు. ఈ మాతంగికి విరుగుడు లేదా అని అన్నాడు. ఓ, లేకేమీ అంటూ అనిలుడు వెంటనే 4 ఆకులేవో తీసుకొచ్చాడు. అనిలుడు వసంతుని రెప్పల మీద ఆ పసరు పిండేసరికి తేనె విరిగిపోయి అతడు మునిపటిలాగానే వనరమను ప్రేమించాడు. ఛాయా తపనులు అవతలున్న వనరమ వసంతులు నిద్రలేచారు. మాయానది మాయమైంది. అంతా కలగా తోచింది. నలుగురు సంతోషంగా వెళ్ళిపోయారు. మరి ఒక్క క్షణం కూడా మన్మధుడు ఆగలేదు.
అతడు రతీదేవి అంతఃపురానికి వెళ్ళేసరికి ఆమె నిద్రపోతోంది. నిద్రలో కూడా ఆమె కళ్ళల్లో కోపం అలా కనబడుతూనే ఉంది. మన్మధుడు ఆ కంటి మీద, ఈ కంటి మీద తాను తెచ్చిన మాతంగి చుక్కలు వేసేసి ఆమె లేచే వేళకి కనిపెట్టుకుని కూర్చున్నాడు. రతీదేవి లేచింది. ఆమె కోపమంతా ఏమైపోయిందో. ఎక్కడికి వెళ్ళావు మన్మథ? నాకు కోపం వస్తే మాత్రం వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు వెళ్ళనని ఒట్టేసుకో అంటూ అతని చేయి తీసుకొని ఆమె తన చేతిలో ఉంచుకున్నది. ఇంక నీకసలు కోపమే రాదులే అని అన్నాడు కీలకమెరిగిన మన్మధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 సెప్టెంబర్ నెల చందమామలు వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.